ఇక పిసిసి కార్యవర్గం ఫైనల్, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు, కొత్తగా 10 మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, క్రమశిక్షణ సంవిధాన బచావో కమిటీలు సైతం 2-3 రోజుల్లో ప్రకటించే ఛాన్స్. ఇక ఇది ఒక పెద్ద జంబో కార్యవర్గం అన్నట్టు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్ళి ఈ పిసిసి సంబంధించిన కార్యవర్గాన్ని ఫైనల్ చేశారు. 9 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది ఉపాధ్యక్షులు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక ఓసీ క్యాండిడేట్లుగా 9కి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇచ్చే అవకాశం ఉన్నది. 30 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు. ఎవరిని వద్దన్నా ఇక ఫీల్ అవుడైనా అందరికీ ఆ కార్యవర్గంలో చోటిస్తే అయిపోయా. ఇక పౌల్ట్రీ మాఫియాకు ఎంపీ పైరవి, అంగన్వాడీ గుడ్ల టెండర్లలో పార్లమెంట్ సభ్యుడి జోక్యం, 5 కోట్లు నజరానా తీసుకున్నట్టు ప్రచారం, సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎత్తేసేందుకు లాబింగ్, జిల్లాల వారీగా గుడ్ల సేకరణకు టెండర్ల ఆహ్వానానికి సిద్ధం, 2 రోజుల్లో అధికారిక ప్రకటన. ఇది అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల టెండర్ ప్రక్రియను ఓ కాంగ్రెస్ ఎంపీ, దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఒక కాంగ్రెస్ ఎంపీ లాబింగ్ చేస్తూ ఉన్నాడు. ఏది పౌల్ట్రీ మాఫియాకు అనుగుణంగా నిబంధనలు రూపొందించేలాగా సర్కార్ లోపల తన పలుకుబడిని ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. అందుకోసం సదరు ఎంపీకి పౌల్ట్రీ మాఫియా దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఇచ్చిర్రట. ఇది ఏంది, సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎత్తేసి జిల్లాల వారీగా ఈ గుడ్ల సరఫరా అప్పగించాలన్నట్టు. జిల్లాల వారీగా అప్పగిస్తే అక్కడ సప్లై చేసేటోళ్ళు అట్లనే ఆ లోకల్లో ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయి తక్కువ గుడ్లను సరఫరా చేసి ఎక్కువ గుడ్లు సరఫరా చేసినట్టుగా లెక్క లోపల చూపించుకునేటువంటి అవకాశం ఉన్నది. అందుకే ఇది సెంట్రలైజ్డ్ సిస్టాన్ని ఎత్తేయాలని చెప్పేసి ఈ ఎంపీని కలిసి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ ఎంపీ పేరు కూడా తొందర లోపలనే బయటకు వస్తుంది. అయితే ఈ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సీతక్కకు తెలియకుండానే ఈ నెల 15వ తారీఖున ఈ టెండర్ ప్రక్రియ కాబోతా ఉంటే దీన్ని ఇంకొక నెల రోజులు పొడిగించేటువంటి పని ఈ ఎంపీ చేస్తూ ఉన్నాడు. దీంట్లో సీతక్కకు ఎట్లాంటి ప్రమేయం లేదు, సీతక్కకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. దీనికి ఎంపీ సెంట్రల్ లెవెల్లో లాబింగ్ చేస్తూ ఉన్నాడు. ఇది అందుకు సంబంధించిన 2 రోజుల లోపల అధికారిక ప్రకటన. ఈ ఎగ్ టెండర్లు రద్దు చేసి జిల్లాల వారీగా టెండర్లు పిలిచేటందుకు 2 రోజుల లోపల అధికారికంగా ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా ఈ ఐఏఎస్ వర్గాల లోపల డిస్కషన్ జరుగుతూ ఉన్నది. చిన్నపిల్లలు బాలింతలకు ఉచితంగా గుడ్లు అందజేయడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల లోపల గుడ్ల సరఫరాకు ఏటా ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా టెండర్లు పిలుస్తుంది. దాంట్లో భాగంగానే వీళ్ళు ఆ సెంట్రలైజ్ సిస్టాన్ని ఎత్తేసి జిల్లాల వారీగా టెండర్లు పిలవాలి, అట్లయితే మేము ఇంకా దోపిడీ చేసడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు సదరు ఎంపీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చిర్రట. దీనిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేయాలి. ఇదేం చిన్న మాఫియా కాదు, ఈ పౌల్ట్రీ మాఫియా పైన ఈ ఎంపీ పైరవి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక